నాగరాజు గారు వేసుకోండి. అంటే నీకేం చేసిరా నచ్చినా కొడుకున్నారా? ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు. నాగరాజు గారు వేసుకోండి. మా రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. సొగసు చూడండి మావయ్య అంటది. వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదమ్మా, నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావంటే నా సొగసు చూడు ఏడు చూస్తామండి. మనం ఉంటది మొత్తం లాగేశారు కదా. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తా. మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. అంటే నీకేం చేసిరా నచ్చినా కొడుకున్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడేది. రాజమహేంద్రవరం అనమనండి. రాదు, పలకదు. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. ఏపీ చరిత్రలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం. వైకాపాను పాతాళానికి తొక్కేసిన ఓటర్లు. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్, చంపడం కాదు. హామీ 11 డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. అందరూ నీలా ఉండరు, అందరూ మళ్ళీ బలవాళ్ళు అనుకోవద్దు. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలుసా అండి? మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు, ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏంటి అరగంట దేనికో గంట దేనికో ఎవరికి అర్థం కాదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని ఒకడంటాడు. జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం.
పప్పగా అన్నాడు. పప్ప అంట, పప్పరు పప్ప అంటాడు. పప్ప అంటే అర్థం నాకు తెలియదు మరి. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అందరూ నీలో ఉండరు, అందరూ మళ్ళీ పదవులు అనుకోవద్దు. అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ కదా కదా మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? బావరంటే చూడండి అక్కడ ఏముందో. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మమ్మల్ని ఐటెం గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఖతం. ఈ రాష్ట్రంలో ఈ పనకమాలి సన్నాసి నా కొడుకు వచ్చాడు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. రోజా అంటే ఒక దరిద్రం. అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. నీకు దమ్ముంటే సింగులర్ గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్ గా పోటీ చేయి. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవు. అలా చేయొద్దులే గానీ అర్జెంట్ గా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.